సార్ నేను చెప్తాను సార్ నెక్స్ట్. ఓకే, ఇంకొక పర్సన్కి ఛాన్స్ ఇద్దాం. చెప్పండి. నేను చెప్తాను సార్. నేను చెప్తాను సార్. సార్ నేను చెప్తాను సార్. చెప్పండి సార్ కెన్ ఐ చెప్పండి సార్, చెప్పండి. లాస్ట్ పర్సన్ చెప్పండి, లాస్ట్. హలో సార్. ఓకే, చెప్తున్నారు ఎవరైనా? ఇంకా మనం సరే, ఓకే, ఇంకా స్టాప్ చేయండి మేడం, స్టాప్ చేయండి. ఓకే, స్టాప్ చేసేయండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 7th 8th 9th 10th అని చూద్దాం. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ 6th వరకు మనం చూసినాం కదా. సో వీటి తర్వాత 7th వన్ ఏందో ఒకసారి చూద్దాం. 7th వన్ ఏంటంటే మస్ట్ హ్యావ్, నెక్స్ట్ షుడ్ హ్యావ్, తర్వాత వుడ్ హ్యావ్, లాస్ట్ వన్ వచ్చేసి మైట్ హ్యావ్. సో దీంట్లో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే, సో 8th వన్ చూద్దాం. షుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్ ఎలా ఉంటుందో చూద్దాం. షుడ్ హ్యావ్ నేను ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. దాని ప్రకారం మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ఈ 4 కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. మీరు అట్లాంటి ఏం మైండ్ పెట్టుకోమాకండి. కొంచెం మీకు అయితే బ్యూటిఫుల్గా అర్థమవుతుంది. సో చూద్దాం. షుడ్ హ్యావ్. నిన్న క్లాస్కి అటెండ్ అయ్యారు మీ అందరూ, కానీ మీరు మాత్రం అటెండ్ కాలేదు. క్లాస్ అందరూ వచ్చాక మీరు మాత్రం అటెండ్ కాలేదు. నేను ఏం చేశానంటే, క్లాస్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఈ మొబైల్ నెంబర్ తీసుకుని అందరికీ ఫోన్పే ఒక 1000 రూపీస్ ఫోన్పే చేసిన అనుకోండి. మీరేమో ఈరోజు క్లాస్కి అటెండ్ అయ్యారు. క్లాస్కి అటెండ్ అయ్యేసి ఉన్నారన్నమాట. నిన్న చెప్తున్నాను అనమాట, ఇలాగ నిన్న క్లాస్కి ఎవరైతే అటెండ్ అయ్యారో అందరికీ ఏమైతే ఉందో ఒక 1000 రూపీస్ ఫోన్పే చేసి బుక్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేశారు సారు. బుక్ ఫ్రీగా మనకి పంపించారు నిన్న అని చెప్పుకుంటున్నారు అందరూ. మీరు అప్పుడు మనసులో అనుకుంటున్నారన్నమాట, అరే నిన్న క్లాస్కి వచ్చే ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పిన, క్లాస్కి ఏమో అందరూ వచ్చాక మీరు మాత్రం రాలే, మీరు రాలే. అప్పుడు మీరు అనుకుంటారు అన్నమాట మనసులో. ఏమనుకుంటారంటే, అరే నిన్న క్లాస్కు నేను రాలేదు కదా, అమ్మ బుక్ మిస్ అయింది, సో ఇట్లా అమౌంట్ మిస్ అయింది, వచ్చుంటే బాగుండేది, నిన్న నేను క్లాస్కి వచ్చి ఉండాల్సింది, నిన్న నేను క్లాస్కి వచ్చి ఉండాల్సింది, ఓకే, వచ్చి ఉండాల్సింది, ఆడి ఉండాల్సింది, పాడి ఉండాల్సింది, తిని ఉండాల్సింది. మీ మమ్మీ ఏం చేసిందంటే ఒక స్వీట్ చేసింది అన్నమాట. మీరు ఏం చేశారంటే, సో చేసిన స్వీట్ని తినలేదు ఆ రోజు. నేను రేపు తింటాను మమ్మీ అని చెప్పాను. మీరు ఇంట్లో ఏం చేశారంటే, మీ తమ్ముడు మీ సిస్టర్ మొత్తం స్వీట్ సూపర్ ఉంది అనేసి తినేశారు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చూస్తే మొత్తం స్వీట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అరే స్వీట్ మొత్తం తినేశారు, నేను నిన్నే తిని ఉండాల్సింది, తిని ఉంటే నిన్న మంచిగా బాగుండేది అనేసి మనం పాస్ట్ గురించి మనం బాధపడతాం అనమాట ఇక్కడ ఈ సందర్భంలో. అట్లాగా ఏదైతే పాస్ట్ గురించి బాధపడే సందర్భంలో యూజ్ చేసేది ఏంటంటే షుడ్ హ్యావ్ అండి. సార్ హ్యావ్ టు ఏమో వెళ్ళాల్సింది అనేది ప్రెజెంట్, వెళ్ళాల్సింది అంటే ప్రెజెంట్ లో చెప్తాం కదా సార్. హ్యావ్ టు అంటే ఏంటంటే అండి, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాల్సి ఉంది, నేను వెళ్ళాల్సి ఉంది. సో ఇదేంటంటే, సో ఇది పాస్ట్ అండి. మొత్తం మస్ట్, షుడ్, వుడ్ మొత్తం పాస్ట్ కి సంబంధించినవి అండి. ప్లస్ ఇంకొక పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఉన్నాయి కదా మేడం. సో షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి సో వీటికి వచ్చేసేసి అన్నిటికీ V3 వస్తుంది. V3 అని మీకు చెప్పాను ఆల్రెడీ. సో వీటన్నిటికీ V3 వస్తుంది. వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, మైట్ హ్యావ్ అన్నిటికీ V3 వస్తుంది. V1 రాదు, ఇక్కడ V3 వస్తుంది. నెక్స్ట్, సో షుడ్ హ్యావ్ అంటే నేను మీరు క్లాస్కి రాలేదు, క్లాస్కి వచ్చి ఉండాల్సింది. గేమ్ ఆడలేదు, గేమ్ ఆడి ఉండాల్సింది. సో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది, మీరు పార్టిసిపేట్ చేయాలి, అరే పార్టిసిపేట్ చేసి ఉండాల్సింది. సన్నది గవర్నమెంట్ జాబు, సో IASకి మనం పేపర్ చాలా డెడ్ ఈజీ ఉంది, సో మీరు అప్లై చేయాలి, అరే అప్లై చేస్తుంటే నాకు కూడా జాబ్ వచ్చేది, సో అప్లై చేసి ఉండాల్సింది అని పాస్ట్ గురించి మీరు బాధపడుతూ ఉండే సందర్భంలో యూజ్ చేసేది ఏంటంటే షుడ్ హ్యావ్ అండి. సో చూద్దాం, ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో ఒక ఏం తీసుకుందామంటే, నేను స్వీట్ తిని ఉండాల్సింది, క్లాస్కి అటెండ్ అయి ఉండాల్సింది, అలా తీసుకుందాం. సో ఇక్కడ ఏమొస్తుందంటే, సో ఆల్ సబ్జెక్ట్స్ షుడ్ హ్యావ్ వస్తుందండి. ఆల్ సబ్జెక్ట్ షుడ్ హ్యావ్, ఐ షుడ్ హ్యావ్. సో నేను మీరు క్లాస్కి అటెండ్ కాలేదు కాబట్టి క్లాస్కి అటెండ్ అయి ఉండాల్సింది, క్లాస్కి అటెండ్ అయి ఉండాల్సింది, ATT ఇవ్వండి. సో క్లాస్కి అటెండ్ అయి ఉండాల్సింది, ఐ షుడ్ హ్యావ్
అటెండ్ కాబట్టి ఇక్కడ V3 రావాలి. అటెండెడ్ ద క్లాస్. ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద క్లాస్. నేను క్లాస్కి అటెండ్ అయి ఉండాల్సింది. మీ మమ్మీ స్వీట్ చేసింది, మీరు ఇంట్లో అందరు తినేశారు, మీరేమో రేపు తింటారా మమ్మీ అని లైట్ తీసుకున్నారు. సో స్వీట్ మొత్తం అయిపోయింది కట్ చేస్తే. సో మీరు అప్పుడు ఏమనుకుంటారు, అరే నిన్నే తిని ఉండాల్సి అందరు తినేసారే అని బాధపడిపోతుంటారు పాస్ట్ గురించి. సో ఆ సందర్భంలో మనం ఏం యూజ్ చేస్తామంటే షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తున్న కూడా మీకు ఇక్కడ వస్తుందమ్మా. ఓకేనా, షుడ్ హ్యావ్. ఓకేనా, ఐవి యూదే హీ షీట్ నేమ్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఏమొస్తుందంటే షుడ్ హ్యావ్ వస్తాయి. ఐవి యూదే ఆల్ సబ్జెక్ట్ షుడ్ హ్యావ్. మీకు వెర్బ్ ఫామ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ V3 అని వస్తుంది. వెర్బ్ ఫామ్ V3. నెక్స్ట్ ఇంకొక సినారియో చూద్దాం. నెక్స్ట్ తర్వాత ఏం చేద్దాం అంటే మైట్ హ్యావ్ చూద్దామండి. సో ఈ మైట్ హ్యావ్ని ఇక్కడ తీసుకోండి, మీకు బెటర్ ఉండేది. ఇక్కడ మైట్ హ్యావ్ ఇక్కడ తీసుకో. ఫస్ట్ మైట్ హ్యావ్ ఉండదు, లాస్ట్ మస్ట్ హ్యావ్. స్వీట్ తినాల్సింది అన్నది ఎలా రాయాలో చెప్పండి సార్. ఏమండి, నిన్న స్వీట్ తినాల్సింది అన్నదే ఎలా రాయాలో చెప్పండి. స్వీట్ I తిని should ఉండాలి. have eaten sweet. Yes, sir. ఏం లేదు, నేను స్వీట్ తిని ఉండాల్సింది కదా. సో సేమ్ అండి, ఐ షుడ్ హ్యావ్. సేమ్ ఐ షుడ్ హ్యావ్ V3 రావాలి. తినడానికి ఇంగ్లీష్ ఏమంటే ఈట్ అంటాం కదా, ఈట్కి V3 ఫామ్ ఏమొస్తుంది, ఈటెన్ కాబట్టి ఈటెన్. సో నిన్న స్వీట్ ని తిని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ ఈటెన్ స్వీట్. ఎస్టర్డే కాబట్టి ఎస్టర్డే పెట్టుకోండి. ఐ షుడ్ హ్యావ్ ఎస్టర్డే పెట్టకపోయినా అది నిన్నటి గురించే పర్లేదు, పాస్ట్ గురించేనే వస్తుంది. లేదు నేను నిన్న అనే దాన్ని మెన్షన్ చేస్తానంటే ఎస్టర్డే పెట్టుకోండి. లేదంటే ఇది పాస్ట్ కిందకి వస్తుంది, నేను స్వీట్ తిని ఉండాల్సింది. లేదు నేను నిన్న స్వీట్ తిని ఉండాల్సింది, లేదంటే లాస్ట్ వీక్ నేను స్వీట్ తిని ఉండాల్సింది. అట్లా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ పాస్ట్కి సంబంధించి వెళ్ళిపోతుంది కాబట్టి పాస్ట్ అయిపోద్ది. ఇక్కడ నేను స్వీట్ తిని ఉండాల్సింది. లేదా లాస్ట్ నైట్ మీ మమ్మీ చేశారు, సో లాస్ట్ నైట్ నేను స్వీట్ తిని ఉండాల్సింది. సో లాస్ట్ నైట్ గా పెట్టుకోండి. ఇక్కడ పాస్టే వస్తుంది మొత్తం. ఇక్కడ నేను లాస్ట్ నైట్ మిస్ అయినా, లాస్ట్ నైట్ సినిమా స్వీట్ తిని ఉండాల్సింది. సో మా ఫ్రెండ్ నేను డిస్కస్ చేస్తాను. KGF మూవీ నేను ఏమని చేసిన అంటే థియేటర్లో చూడలేదు. KGF మూవీ చూడలేదు, నేను KGF 1 మూవీ చూడలేదు. అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, KGF మూవీ అసలు నువ్వు అనవసరంగా మిస్ అయ్యి, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది మూవీ. బ్యూటిఫుల్ కాదు, చాలా ఎఫెక్ట్స్ కానీ ఆ సౌండ్ కానీ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది, కానీ నువ్వు ఆ సినిమా చూసి ఉండాల్సింది అని అంటాడు మా ఫ్రెండ్. సో అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఐ షుడ్ హ్యావ్. సో వాచ్ కాబట్టి చూడడానికి వాచ్ అంటాం కాబట్టి వాచ్కి V3 ఏమొస్తుందండి, వాచ్డ్. KGF మూవీ. నేను KGF మూవీ సినిమా చూసి ఉండాల్సింది. KGF మూవీ చూసి ఉండాల్సింది, చూడలేదు. స్వీట్ తిని ఉండాల్సింది, తినలేదు. క్లాస్కి అటెండ్ అయి ఉండాల్సింది, అటెండ్ కాలేదు. మొత్తం పాస్ట్ అండి ఇదంతా. ఓకే, నెక్స్ట్ చూద్దాం మైట్ హ్యావ్. సో మైట్ హ్యావ్కి ఒక ఎగ్జాంపుల్, మనం లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోవడానికి ట్రై చేద్దాం. నేను మైట్ ఒకసారి చెప్పండి సార్ ఎగ్జాంపుల్స్. ఇంకా నేను చెప్పలేదు మైట్ హ్యావ్ కి, ఇంకేం చెప్పలేదండి. షుడ్ హ్యావ్ ఒకటే చెప్పాను. మైట్ హ్యావ్ కాదండి, మైట్ కి ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పి అప్పుడు మైట్ హ్యావ్ చెప్పండి. మైట్ అనేది లేదండి, మైట్ అనేది ఇక్కడ టాపిక్ లేదు. మైట్ లేదు, టాపిక్ లేదు. మైట్ టాపిక్ అనేది లేదు. మైట్ హ్యావ్ ఉంది, మైట్ టాపిక్ లేదండి. మైట్ మాత్రం ఉంది. సో మైట్ హ్యావ్ మాత్రం ఉంది. ఓకేనా, మస్ట్ ఉంది ఇక్కడ. మళ్ళీ మీకు షుడ్ అనేది ఉంది కానీ మైట్ అనేది లేదు, ఇక్కడ టాపిక్ లేదు మీకు. సో మైట్ హ్యావ్ టాపిక్ ఉంది. ఇప్పుడు ఒకసారి నేను ర్యాండమ్గా ఎవరన్నా ఒక పర్సన్ నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాను. ఒక పర్సన్ నేను పిలుస్తాను, ఒకసారి పలకడానికి నాకు ట్రై చేయండి. సత్యశ్రీ గారు ఉన్నారా అండి? Yes sir. సత్యశ్రీ, ఓకే. Yes sir. ఓకే, సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ సత్యశ్రీ? ఎక్కడి నుంచి? I am from Ramchandrapuram sir. రామచంద్రాపురం. I think it is in Andhra Pradesh. Yes sir. Right. East Godavari district sir. Super. Which class are you studying? 9th sir. 9th class. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. Okay sir. మీరు మూవీస్ చూస్తారా? మామూలుగా సినిమాలు చూస్తారా? సినిమాలు చూసే అలవాటు ఉందా? Yes sir. రీసెంట్గా ఏ మూవీ చూసారు మీరు? రీసెంట్గా ఏం సినిమా చూసారు? Recently Pushpa sir. పుష్ప 2 మూవీ వచ్చింది కాబట్టి పుష్ప 2 మూవీ చూసారు రీసెంట్గా? Yes sir. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాలు చూసి ఉండొచ్చు? 9th క్లాస్ చదువుతున్నారు కదా, అంటే ఆల్మోస్ట్ మీకు 15 years అట్లా ఉంటాయి అనుకో. సో ఈ 15 years 10 yearsలో మీరు ఎన్ని సినిమాలు చూసి ఉండొచ్చు చెప్పండి? ఒక 50 మూవీస్ చూసి ఉంటాను సార్, ఇంకా ఎక్కువ. 50 మూవీస్ చూసుకుంటాను అంటున్నాడు ఆయన. అంటే ఏంటంటే ఆయన అడిగా నేను, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, ఎన్ని సినిమా చూసి అతనికి తెలియదు. కాకపోతే సార్ ఒక 50 సినిమా చూసి ఉండొచ్చు సార్ అని ఎస్టిమేట్ చేస్తున్నాడు. అంటే పాస్ట్ గురించి ఎస్టిమేషన్ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఐ మైట్ హ్యావ్
సో నేను చూసి ఉండొచ్చు. ఎన్ని చూసి ఉండొచ్చు అంటే ఒక 50 సినిమాలు చూసి ఉండొచ్చు సార్ ఈజీగా అన్నాడు. ఐ మైట్ హ్యావ్ వాచ్డ్ 50 మూవీస్. అంటే పాస్ట్ గురించి నీకు ఎగ్జాక్ట్గా ఫిగర్ అవుట్ తెలియదు, కానీ పాస్ట్ గురించి నేను ఎస్టిమేట్ చేస్తాను అన్నమాట ఇక్కడ. సో ఐ మైట్ హ్యావ్ వాచ్డ్ 50 మూవీస్. నేను ఒక 50 సినిమా చూసి ఉండవచ్చు. 50 సినిమా చూసి ఉండొచ్చు. ఎస్ సార్. ఇదే క్లాస్లో మీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయి పేరు శ్యాము రాము అనుకోండి. రాము ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి. హలో చెప్పండి. మే ఆల్రెడీ చెప్పామమ్మా. మే అంటే 50-50 ఛాన్సెస్ ఉంది అని చెప్పడానికి. జరిగితే జరగచ్చు, పడవచ్చు, వర్షం పడకపోవచ్చు. అదే ఫ్యూచర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రేపు నువ్వు సినిమాకి వెళ్తావు అంటే ఫ్యూచర్ చెప్తావు అక్కడ. మే రేపు నువ్వు సినిమాకి వెళ్తావు అంటే వెళ్తాను, వెళ్ళొచ్చు, లేదంటే లేదు. నువ్వు మరి రేపు బిర్యానీ తింటావా సండే కావమ్మంటే నాకు మూడ్ డిపెండ్స్ అపాన్ మూడ్. నాకు తినాలనిపిస్తే తింటా, లేదు. ప్రాబుల్ ఛాన్సెస్ ఎట్లా ఉంటుంది, 50-50 ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట అక్కడ. అట్లా చెప్పడానికి. ఓకేనా. బయట మొత్తం మొబ్బట్టుంది, వర్షం పడవచ్చు అంటే ఏమో పడవచ్చు, పడకపోవచ్చు. ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేస్తున్నాం అక్కడ. ఇక్కడ ఏంటంటే పాస్ట్ ఎస్టిమేట్ చేస్తున్నాం. మైట్ అనేది మేకి పాస్ట్ ఫామ్ అవుతుంది. మే యొక్క పాస్ట్ ఫామ్ మైట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. మే పాస్ట్ ఫామ్. మే అంటేనేమో ఫ్యూచర్ గురించి చెప్తాను, లేదా ప్రజెంట్ గురించి చెప్తాను. మే అంటే మైట్ వచ్చేసి పాస్ట్ ఎస్టిమేట్ చేస్తున్నాం ఇక్కడ. నువ్వు ఎన్ని సినిమాలు చూసి ఉండవచ్చు అంటే ఒక 50 సినిమాలు చూసి ఉండొచ్చు ఇప్పటికి. బాగానే ఉంది. సరే, మీ ఫ్రెండ్ ఏం చేసిందంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి సినిమా రిలీజ్ అయింది. పుష్ప 2, పుష్ప 3 మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే క్లాస్కి రాలా. ఏం బాబు క్లాస్కి రాలా మీ ఫ్రెండ్ రాము అని అడిగితేనే చెప్పిండు. ఏం చెప్పాడంటే, సార్ ఆ అబ్బాయి క్లాస్కి రాలేదంటే ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా పుష్ప 2 మూవీకి వెళ్ళి ఉండొచ్చు సార్. వెళ్ళి ఉండవచ్చు. ఓకేనా. చూసి ఉండవచ్చు, ఆడి ఉండవచ్చు, పాడి ఉండవచ్చు అని పాస్ట్ ని మనం ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ లేడు, క్లాస్ లేడు. జస్ట్ ఇమాజినేషన్. పాస్ట్ ఇమాజినేట్ ఎస్టిమేషన్ అంటే పాస్ట్ ఇమాజినేషన్ అంతే. ఇమాజినేట్ చేస్తున్నాం ఇక్కడ. వచ్చు షూర్గా అయితే కాదు. సో ఎస్టిమేట్ చేసి చెప్తాం అన్నమాట. ఇక్కడ లేదంటే అక్కడ ఉండొచ్చు. నాట్ షూర్ బట్ ఉండొచ్చు అని ఒక ఎస్టిమేట్ చేస్తున్నాం. సో పాస్ట్ ఇమాజినేషన్ కూడా మీకు సింపుల్గా చెప్పొచ్చు మేడం. ఓకేనా. ఇక్కడ లేడు అబ్బాయి, ఎక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా సినిమాకే వెళ్ళి ఉండొచ్చు. దాన్ని ఒకసారి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఏ సినిమా అంటే పుష్ప 2 మూవీ అనుకుంటా. సరే మూవీ అని పెట్టుకుందాం మనం. సో మీ ఎవరంటే ఫ్రెండ్ రాము తీసుకుందాం. రాము. సో రాము మైట్ హ్యావ్ వాచ్డ్. సో రాము మైట్ హ్యావ్ V3 రావాలి. అక్కడ వెళ్ళిన అన్నాం కాబట్టి వెళ్ళడానికి గో అంటావు. V3 ఏమొస్తుందంటే వెంట్ గాన్ వస్తుంది. సో గాన్. రాము మైట్ హ్యావ్ గాన్ టు. సో మూవీకి వెళ్ళిండు. రాము మైట్ హ్యావ్ గాన్ టు మూవీ. రాము ఇక్కడ క్లాస్లో లేదంటే ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంటే మూవీకి వెళ్ళి ఉండొచ్చు. అదే వెళ్ళడం అయిపోయింది, క్లాస్ అయితే లేదంటే కానీ వెళ్ళడం అయిపోయింది. సో మైట్ హ్యావ్ గాన్ టు మూవీకి వెళ్ళి ఉండొచ్చు. V3 వస్తుంది సార్. ఇక్కడ హ్యావ్ హ్యాస్ మారదు కదా సార్. ఇక్కడ ఏమి రావండి, అన్నిటికీ అదే అండి. మైట్ హ్యావ్ చెప్తున్నా కదా, సింగులర్ నౌన్ కదా. ఓకే. అన్నిటికీ ఇంకా మీకు మైట్ హ్యావ్ నే వస్తుంది, మస్ట్ హ్యావ్ నే వస్తాయి. హ్యాజ్లు ఏం రావండి, హ్యాజ్లు బూజులు ఏం రావు. ఐ వ్యూ దే హీ షీట్ నేమ్ అన్నిటికీ ఇంకా అదే. ఐ వ్యూ దేకి మైట్ హ్యావ్, హీ షీట్ నేకి మైట్ హ్యాజ్. మనకేమంటే అతి తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటాయి, నాలాగనే కొంచెం మీకు కూడా. సో ఏమైందంటే మనకు అట్లా అనిపిస్తుంది అంతే, ఏం రాదు. ఎందుకంటే మాకు చిన్న రీజన్ కూడా చూడవచ్చు. మైట్ అనేది మీకు ఇక్కడ పాస్ట్ ఫామ్ అవుతుంది కదా. సో పాస్ట్ ఫామ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకా ఇక్కడ మళ్ళీ పాస్ట్ ఫామ్ రిపీట్ కావద్దు. పాస్ట్ ఫామ్ అంటే మీకు ఇంకా హ్యాజ్లు V5 అట్లా ఏం రిపీట్ కావద్దు, హ్యావే వస్తుంది ఇంకా అంతే. హ్యావ్ వస్తుంది అంతే అండి, హ్యాజ్ రాదు. ఓకేనా. ఐ మైట్ హ్యావ్ వాచ్ 50 మూవీస్. నేను ఒక 50 సినిమాలు చూసి ఉండొచ్చు. రాము మైట్ హ్యావ్ గాన్ టు మూవీ. ఇక్కడ లేదంటే అబ్బాయి ఎక్కడికి పోయి ఉండొచ్చు, సినిమాకి ఉండొచ్చు. మీ ఇంట్లో ఈ పిల్లలు లేడు, మీ ఇంట్లో మీ అబ్బాయి లేడు. మీ అబ్బాయి ఇక్కడ లేదంటే ఎక్కడ ఉండొచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళ పక్కింట్లో వాళ్ళ ఫ్రెండ్ ఉండదు, శ్యామ్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. వాడు ఇక్కడ లేడా, వాడు అక్కడే ఉండొచ్చు అని అనుకుంటాం కదండి. అక్కడ మనం ఎక్కడ ఏం యూజ్ చేస్తాం, మైట్ హ్యావ్. ఇట్లా యూజ్ చేయడానికి మైట్ హ్యావ్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. ఇంకోటి వచ్చేసి మనం ఏం చూద్దామంటే మైట్ హ్యావ్ తర్వాత షుడ్ హ్యావ్ అయిపోయింది. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ చూద్దాం. వుడ్ హ్యావ్ లాస్ట్లో చూద్దాము. మస్ట్ హ్యావ్ అంటే ఏంటంటే తప్పక వెళ్ళి ఉంటాడు, తప్పక వెళ్ళి ఉంటుంది అని అర్థం. తప్పక అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. తప్పక వెళ్ళి ఉంటాడు.
తప్పక అని వస్తుంది. తప్పక వెళ్ళి ఉంటాడు, తప్పక వెళ్ళి ఉంటుంది. అమ్మాయి అయితే వెళ్ళి ఉంటాడు, సో అమ్మాయి అయితే వెళ్ళి ఉంటుంది. అబ్బాయి అయితే వెళ్ళి ఉంటాడు, వెళ్ళి ఉంటుంది. చూసి ఉంటాడు, చూసి ఉంటుంది అని మీకు మీనింగ్ వస్తాయి. ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. మీ ఫ్రెండ్ డై హార్ట్ ఫ్యాన్ అల్లు అర్జున్కి, క్లాస్కి రాలా. ఇక్కడ లేదంటే అక్కడ పుష్ప 2 మూవీకి వెళ్ళి ఉండొచ్చు అని అనుకోండి. మైట్ హ్యావ్ గాన్ టు పుష్ప మూవీ. ఇదిగోండి ఇక్కడ రాము మైట్ హ్యావ్ గాన్ టు మూవీ సినిమాకి వెళ్ళి ఉండొచ్చు. అరే ఆడు మామూలు ఫ్యాన్ కాదురా, డై హార్ట్ ఫ్యాన్ రా బాబు, వెళ్ళి ఉండొచ్చు కాదు, తప్పకుండా వెళ్ళి ఉంటాడు ఆడు. ఇంకా షూర్, ఇంకా లేదు వెళ్ళి థియేటర్కి చూసుకో, థియేటర్లో ఫస్ట్ అక్కడే ఆడే ఉంటాడు, ఎగురుతాడు కూర్చొని అంటారు. ఎందుకంటే డై హార్ట్ ఫ్యాన్. ఇంకా అక్కడ ఇక్కడ ఫ్యాన్, ఓన్లీ ఫ్యాన్. వెళ్ళి ఉండొచ్చేమో ఎస్టిమేట్ చేసినాను, కాస్ట్ ఎస్టిమేట్ చేసినాను. కానీ ఇక్కడ అట్లా కాదు, తప్పకుండా వెళ్ళి ఉంటాడు. సినిమా రిలీజ్ అయింది కదా, సో రాము మైట్ హ్యావ్ కాదు, ఈసారి రాము మస్ట్ హ్యావ్ గాన్ టు మూవీ. ఇక్కడ ఇక్కడ లేడు, అంటే మస్ట్ హ్యావ్, తప్పకుండా సినిమాకి వెళ్ళి ఉంటాడు రాడు, ఇంకా తిరుగులేదు, తప్పకుండా సినిమాకి వెళ్ళి ఉంటాడు. సో రాము మస్ట్ హ్యావ్ గాన్ టు మూవీ. రాము తప్పకుండా సినిమాకి వెళ్ళి ఉండొచ్చు కూడా కాదు, వెళ్ళి ఉంటాడు అంతే, ఫిక్స్. నువ్వు వెళ్ళి చూసుకో కావాలండి, నేను బాండ్ పేపర్ రాస్తా, తప్పకుండా సినిమాకి వెళ్ళి ఉంటాడు ఆడు. ఓకేనా? ఈ మన ఇంట్లో లేడు ఆడు, మన ఇంట్లో లేడంటే ఎక్కడ ఉంటాడంటే పక్క ఇంట్లో ఉంటాడు, చూసుకుపోయి. మస్ట్ హ్యావ్ అంటేనేమో ఇమాజినేట్ చేస్తున్నాము, మైట్ హ్యావ్ అంటే ఇమాజినేట్ చేస్తున్నాం పాస్ట్ని. అదే మస్ట్ హ్యావ్ అనుకోండి, మనం ఏం చేస్తే డ్యామ్ షూర్గా మనం చెప్తాం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ లేడంటే ఇంకా అక్కడ ఉంటాడు ఖచ్చితంగా. ఓకేనండి? సో ఈడు ఇంత సినిమా నాలెడ్జ్ ఏంటంటే ఈడు 100% 50 సినిమాలు చూసుంటాడు, తప్పకుండా 50 సినిమాలు చూసుంటాడు. ఇక్కడ 50 సినిమాలు చూసి ఉండొచ్చు అని మనం చెప్తున్నాం, మైట్ హ్యావ్. ఇది ఇక్కడ సారీ ఇక్కడ ఇతనికి ఇంత సినిమా నాలెడ్జ్ ఉంది అంటే ఇతను ఒక 50 సినిమాలు చూసి ఉండొచ్చు అని ఇక్కడ చెప్తున్నాం, మైట్ హ్యావ్. ఇక్కడ ఏం చెప్తుంటే తప్పకుండా 50 సినిమాలు చూసి ఉంటాడు అని చెప్తారు. మస్ట్ హ్యావ్ వస్తుంది. మీకు తెలుగు టెర్మినాలజీ అంటే ఎన్ని మనం ఫామ్ చేయొచ్చు అండి. తెలుగు టెర్మినాలజీ మనకు అర్థం కావడం ముఖ్యం. ఇంకా తెలుగు టెర్మినాలజీ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఓకే, సో అది మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి, లాస్ట్ వన్ ఇంకొకటి ఉంది, వుడ్ హ్యావ్. ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, మనకి డైరెక్ట్గా మనకి ఇది అవగతం కాదు అంత సింపుల్గా. నెక్స్ట్ వుడ్ హ్యావ్ అంటే మీకు ఇక్కడ ఒక సినారియో తీసుకుంటే మీకు అర్థమవుద్ది, అంత ఈజీ కాదు. సో ఒకసారి చూద్దాం. సో మీరందరూ స్కూల్కి వెళ్ళారు, లేదంటే కాలేజ్కి వెళ్ళారు, లేదంటే మీ ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఒక దగ్గర రౌండ్గా కూర్చున్నారు, టేబుల్ దగ్గర కూర్చున్నారు, అందరూ టేబుల్ చుట్టూ అందరూ కూర్చున్నారు, లంచ్ చేస్తున్నారు అన్నట్టు ఊహించుకోండి. ఏం జరిగిందంటే మీ ఫ్రెండ్కి మ్యారేజ్ అయింది. మ్యారేజ్కి ఏం చేసిందంటే మీ ఫ్రెండ్ ఎవరిని పిలవలేదు. ఎందుకు పిలవలేదు బాబు, ఏంటి సంగతి అని అంటే, అతను వచ్చేసి ఈ స్టేట్ కాదు, ఈ స్టేట్ అంటే తెలుగు స్టేట్స్ కాదు, హైదరాబాద్ కాదు, ఏపీ కాదు, తెలంగాణ కాదు, అతను వచ్చేసి తమిళనాడు పర్సన్ కాబట్టి మొత్తం ఆ అబ్బాయి తమిళ్ అంతా వేరే ఉంది కథ. సో కానీ ఫ్రెండ్ తెలుగు వచ్చు, మీ అందరితో మంచిగా ఉండే పర్సన్, కానీ మ్యారేజ్ మాత్రం పిలవలేదు. వచ్చిండు ఆఫీస్కి, లేదంటే కాలేజ్కి వచ్చిండు, అందరూ కూర్చున్నారు, ఫ్రెండ్స్ లాగా అందరూ కూర్చున్నారు మంచిగా. అప్పుడు అడిగిరన్నమాట, అతని పేరు విపిన్ అనుకోండి, సో వాళ్ళ నేమ్స్ కొంచెం అట్లాగే ఉంటుంది, విపిన్ అనుకోండి. విపిన్, ఏం మరి మా మ్యారేజ్ జరిగింది, మాకు అసలు చుక్క లేదు, విందు లేదు, చిందు లేదు, ఏమీ లేదు, అసలు మాకు మ్యారేజ్ కనీసం పిలవలేదు ఏమీ అని అడిగారు. అడిగితే అప్పుడు అతను చెప్తున్నాడు అనమాట, అంటే మీ అందరు తెలుగు పీపుల్ కదా, సో మా తమిళనాడు, సో తమిళనాడు అంటే చాలా లాంగ్ ఉంది, ఇంత డిస్టెన్స్ మీరు రాగలుగుతారో రాలేరు అనే ఒక డౌట్తో నేను ఎవరిని పిలవలేదు అని అడిగి చెప్తున్నాడు అతను. ఓకేనా? సో ఇట్లా చెప్తున్న ఈ యొక్క సినారియోలో అప్పుడు మానవుడు ఒక డౌట్ వచ్చింది, తమిళనాడు అయితే అయిందిలే కానీ పిలవలేదు, ఓకే మేము రాలేదు, బాగానే ఉంది, సరే చాలా లాంగ్ అయిపోయింది అనుకున్నాం కదా, ఓకే అండి, సరే మేము తమిళనాడు కదా, మరి నేను ఒకవేళ మిమ్మల్ని పిలిచి ఉంటే మీరు నా పెళ్ళికి వచ్చి ఉండేవాళ్ళ ఏంటి? క్వశ్చన్ వేసిండు అందరిని. క్వశ్చన్ అడిగితే అందరూ అదేంటి నువ్వు పిలిస్తే మేము రాకుండా ఉంటావా, నువ్వు వస్తానని నేను వద్దంటాను అన్నట్లుగా, నువ్వు పిలిస్తే మేము రానంటావా అన్నట్లు చెప్తున్నాను మనవాడు. నువ్వు పిలవలేదు, మేము రాలేదు, కానీ నువ్వు పిలిచి ఉండి ఉంటే మేము వచ్చి ఉండే వాళ్ళము,
మేము వచ్చి ఉండే వాళ్ళము, మేము వచ్చి ఉండే వాళ్ళము, మేము వచ్చి ఉండే దానిని, నేను వచ్చి ఉండే వాడిని. ఓకే, నేను ఆడి ఉండే వాడిని, ఆడి ఉండే దాన్ని, ఆడి ఉండే వాళ్ళము. ఓకే, వచ్చి ఉండే వాడిని అబ్బాయికి అయితే, అమ్మాయికి అయితే వచ్చి ఉండే దానిని. నిన్ను మ్యారేజ్ పిలలేదు, సో నువ్వు పిలిస్తే వచ్చి ఉండేవాడు అంటే ఎస్, నువ్వు పిలిచి ఉంటే నువ్వు వచ్చి ఉండేవాడిని, నువ్వు పిలవలేదు నేను రాలేదు. నువ్వు పిలవలేదు మరి పిలిస్తే వచ్చి ఉండేవాడు అంటే నువ్వు పిలిచి ఉంటే నువ్వు వచ్చి ఉండేదాన్ని. సో ఇతను మళ్ళీ ఇలా పిలవడం కోసం అతను మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు, మళ్ళీ కార్డ్ ఇవ్వలేడు. కాబట్టి దీంట్లో సంభావ్యత అనేది ఎంత ఉండదు, 50% కాదు కదా, 0%. కదా 0% ఛాన్స్ ఉన్న సందర్భంలో దీన్ని యూజ్ చేస్తుంటారు అన్నమాట. ఓకేనా, ఇట్లా ఈ సినారియోలో మనం దీన్ని వుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మీ ఫ్రెండ్ మెంబర్ పిలవలేదు, ఓకే పిలిచి ఉంటే మీరు వచ్చి వెళ్ళి ఉండేవాళ్ళు. సో ఐ వుడ్ హ్యావ్, ట్రై చేద్దాం. ఐ వుడ్ హ్యావ్, ఓకే అతను పిలవలేదు మీరు వెళ్ళలేదు, సో పిలిస్తే ఎల్లు ఉండేవారు. వెళ్ళడానికి ఇంగ్లీష్లో ఉండాలంటే గో అంటాం. సో గాన్, V3 తీసుకుందాం, గాన్. ఐ వుడ్ హ్యావ్ గాన్ టు మ్యారేజ్, నేను మ్యారేజ్కి వెళ్ళి ఉండేవాడిని, నేను మ్యారేజ్కి వెళ్ళి ఉండేవాడిని. పిలవలేదు వెళ్ళలేదు, పిలవలేదు వెళ్ళలేదు, ఇంకా మ్యారేజ్ పోలేదన్నమాట. సో మ్యారేజ్ పిలవలేదు మీరు వెళ్ళలేదు. ఒకవేళ పిలిచి ఉంటే వెళ్ళి ఉండేవారు అంటే ఎస్, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు మ్యారేజ్. నువ్వు పిలిచి ఉంటే నేను వెళ్ళి ఉండేవాడిని, వెళ్ళి ఉండేవాడిని, వచ్చి ఉండేవాడిని, వెళ్ళి ఉండేవాడిని, ఇట్లా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళి ఉండేవాడిని. సో ఇన్వైట్ చేయలేదు, ఇన్వైట్ చేసినప్పుడు వచ్చి ఉండేవాడిని. ఇట్లా ఈ సందర్భంలో మనం చూసుకుంటాము. ఓకేనా, మీ ఫ్రెండ్ ఇంకేం చేస్తున్నాడంటే యూకే వెళ్ళిపోతున్నాడు, మీ ఫ్రెండ్ యూకే వెళ్ళిపోతున్నాడు, వెళ్ళే ముందు మరి కలుద్దాం అనుకున్నాడు. ఓకేనా, మీరు ఆ టైంకి మీరు ఎయిర్పోర్ట్కి కలుద్దామని వెళ్ళారు, కలుద్దామని వెళ్తే అప్పుడే ఫ్లైట్ అనేది స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఫ్లైట్ రాకుండా ఉంటే మీరు ఖచ్చితంగా కలిసి ఉండేవాళ్ళే. ఆ సందర్భంలో మనం వుడ్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఫ్లైట్ అనేది ఆగదో మీరు కలవడం కూడా జరగాలి అక్కడ, వుడ్ హ్యావ్. సో ఈ సందర్భంలో మనం వుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. ఈ యొక్క 4 ఎగ్జాంపుల్ ఒకసారి నోట్ డౌన్ చేసుకునండి. కొంచెం ఈ ఎగ్జాంపుల్స్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించి నేను ఏం చేస్తానంటే టోటల్ ఇప్పటికీ మనకి 50 టాపిక్స్ కంప్లీట్ అయ్యి 50 టాపిక్స్ మీకు మొత్తం ఒక షీట్ ఇస్తాను నేను. షీట్లో మీకు మొత్తం 50 టాపిక్స్ కవర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ పెట్టండి సార్. ఎగ్జామ్ నేను పెడతామనేసి ఎగ్జామ్ పెట్టలేదు, ఎగ్జామ్ పెడతాను. ఇప్పుడు 10 టాపిక్స్ అయిపోయినాయి టోటల్, ఈ 10 టాపిక్స్ ఎగ్జామ్ పెడదాం. ఎట్లా కానీ మొత్తం ఇప్పుడు కంప్లీట్గా అన్ని టాపిక్స్ మనకి హ్యాండ్ అవుట్ వచ్చేసింది. సో పెడితే ఈజీ అవుతుంది. చెప్పండి. ఇప్పుడు అడుగుతారా? ఏమండి ఇప్పుడు అడుగుతారా సార్? అర్థం కాదండి. ఇప్పుడు అడుగుతారా అని అంటున్నారు సార్. అవునండి, సరే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ సో వీటన్నిటికీ నేను షీట్ ఇస్తానండి, మీరేమి హ్యాండ్ అవుట్ ఇస్తాను మీకు, మీరేం టెన్షన్ పడమాకండి. నోట్స్ అనేది క్లియర్గా లేదేమో అనుకోవద్దు, మీకు మొత్తానికి హ్యాండ్ అవుట్ ఇస్తాను. మొత్తం క్లియర్గా మీకు తెలుగులో ఇంగ్లీష్లో మీనింగ్ వస్తుంది అన్నిట్లో. కొంచెం గట్టిగా చెప్పరా? అవునా, నేను గట్టిగానే మాట్లాడుతున్నానండి, వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్. ఓకే, మన హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఉంటే ట్రై చేయండి, మోస్ట్లీ వాటి మీకు బాగా అనిపించవచ్చు. ఓకే సరే, ఇప్పుడు చూడండి ఒకసారి వీటికి మనం ఏం చేద్దామంటే వాంటెడ్ టు మనం బిఫోర్ ఒకసారి చెప్పుకున్నాం కదా, వాటికి మనం యాప్ అప్లై చేసామండి. యాప్ అప్లై చేసి మీకు గుర్తుందా? నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను, నేను కార్ కొందాం అనుకున్నాను, ఐ వాంట్ టు బై ఏ కార్ అని చెప్తున్నాను. దానికి యాప్ అప్లై చేసి యాప్లో ఫస్ట్ హ్యాపీ తీసుకున్నాం. నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, నేను రిచ్గా ఉండాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బి రిచ్, నేను రిచ్గా ఉండాలనుకుంటున్నాను. నిన్న కాదండి, అది ఎప్పుడో మనం బిఫోర్ ఒక 4 days 5 days బ్యాక్ చెప్పినాం. ఇది నిన్న కాదండి, ఇది